हरि ओम। यः सर्वत्रानभिस्नेहा तत्तः प्राप्य शुभाशुभं नाभिनन्दन्ति न द्वेष्टे तस्य प्रज्ञा प्रतिष्ठिता। यः सर्वत्र अनभिस्नेहः तत् प्राप्य शुभाशुभं न अभिनन्दति न द्वेष्टे सत्य प्रज्ञ प्रतिष्ठिత। ఇది పద విభజన. ఓకే, యహ్ అంటే ఏ మనుషుడైతే, సర్వత్రా అంతటా, ఎవరైతే ఏ వ్యక్తి అయితే అంతటా, నా అనభిస్నేహ మమతాసక్తులు లేనివాడే. చూడండి, అవిస్నేహం మనకి ఎవరితోనైనా కలయిక, స్నేహము, ఆనందము, వీటి కోసము మనము ఎదుటి వాళ్ళతో ఆసక్తులమై ఉంటాము. మరి ఇట్లాంటి మమత ఆసక్తులు లేనివాడు అనభిస్నేహత అంటే, స్నేహం అంటేనండి ఆసక్తి. ఎవరితోనైనా మనం ఎందుకు స్నేహం చేస్తాము? ఏదో ఒకటి ఆసక్తి, ఈ సంతోషమనో తృప్తనో నాలుగు కౌర్లు చెప్పుకోవడం ఇలాగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి? అనభిస్నేహ అంటే మమతాసక్తులు లేనివాడు. ఎలాంటి కోరిక, మమత లేదు అలాంటి వాడు. అలాగే తత్ అటువంటి వాడు శుభాశుభములను ప్రాప్య పొంది నా అభినందతి ప్రసన్నుడు కాడు. చూడండి, అభినందతి అంటే ప్రసన్నత. నా అభినందతి అది లేదు. ఇక్కడెక్కడ ప్రసన్నుడు కాడు అంటే అవతలి వాడు స్తుతించినా నిందించినా వీడికేం సంబంధము లేదు. అలాగే నా ద్వేష్టి ద్వేషించడు. అలాగే తస్య అతని యొక్క ప్రజ్ఞ బుద్ధి ప్రతిష్ఠిత స్థిరమై ఉండును. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇందాక మనకి చెప్పిన విషయము, స్థితంగా ఉన్నవాడు స్థిత ప్రజ్ఞుడు. ఈ స్థిరత్వము నీకు రావాలి అంటే, ఇప్పుడు మన సమస్య అదే కదా. విషయమేమో అర్థమయ్యింది, మననశీలుడు స్థిత ప్రజ్ఞుడు అని మాటలైతే చెప్పుకున్నాము. కానీ ఆ మననశీలత నీకు రావడానికి స్థిరత్వము, స్థిత ప్రజ్ఞుడుగా నువ్వు ఉండడానికి, ఇక్కడ వస్తేనే కదా, స్థిరత్వం వస్తేనే స్థిరత ప్రజ్ఞుడు అనిపించుకుంటావు. ఆ విధంగా ఉండడానికి నీకు కావాల్సింది ఏంటి? ఇక్కడ చెప్తున్న విషయం ఏమేం కావాలని చెప్పాడు? మమతాసక్తులు లేనివాడు శుభాశుభములను పొంది, శుభ అశుభాలను ఏది పొందినా సరే, శుభమైనా అశుభమైనా, వాటి వలన ప్రసన్నుడు కాడో అంటే ద్వేషించడో. ఏదైనా ఒకటే, వచ్చింది అని పొంగిపోయేది లేదు, కుంగిపోయేది లేదు. మరి అలాంటి బుద్ధి ఉన్నవాడు స్థిరమై ఉండును. సరే, ఈ రెండు మాటలే చెప్పినా, ఈ రెండు మాటల్లో మనకి స్థిరత్వం రావాలంటే ముందు మనము దేని యందు కూడా మమతాసక్తులు లేని వాళ్ళం కావాలి. మమత అంటేనేమోనండి ఇష్టం, మమకారం. ఆ దానికే కదా వచ్చిన ప్రాబ్లం అంతా. ఆ మమకారం, మమత, ఇష్టం, ఆసక్తి ఎలా ఉంటుంది? ఇదైతే బాగుండు, అదైతే బాగుండు, అది వస్తే బాగుండు, ఇది వస్తే బాగుండు. ఒకవేళ రాలేదు, ఇప్పుడు రావాలి కావాలి అని ఆలోచిస్తుంటే మనసుకు సంతోషంగా ఎగురుతూ గెంతులేస్తూ ఉంటుందండి. అదే రాదేమో అనుకుంటే మనసు ఎలా కుంగిపోతూ ఉంటది. మీరు ఇప్పుడు ఎక్కడికన్నా, ఇప్పుడు అయోధ్య వెళ్దామని ప్రయాణం పెట్టుకున్నారు అనుకోండి, ఎప్పుడో 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత వెళ్దాం అనుకొని ప్లాన్ చేసుకున్నా కూడా ఇప్పుడు ఆలోచిస్తారు. ఏం ఆలోచిస్తారు? అయోధ్య ఇక్కడి నుంచి ఇలాగ ట్రైన్లో వెళ్తామా, లేకపోతే ఫ్లైట్లో వెళ్తాం దిగుతాం, అక్కడ చూస్తాం, అక్కడ అన్నీ ఉన్నాయి, ఆ విగ్రహం ఎలా ఉందో, అదంతా టెంపుల్ ఎలా ఉంది, ఇప్పుడు అన్ని చూస్తున్నాం కదా. వీటిలన్నిటి గురించి ఇక్కడే కూర్చొని ఆలోచిస్తుంటే మనసు ఆనందంగా పొంగిపోతూ ఉంటుంది. అవునా కదా? మన సంతోషం. అప్పుడు నువ్వు ఎప్పుడో వెళ్లేదానికైనా ఇప్పుడు మనసు ఆనందంగానే ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అదే విషయాన్ని కాసేపు అలాగే ఇక్కడే కూర్చొని మనము ఏదో ఆలోచిస్తూ, అమ్మో వాళ్ళకి ఎవరికో ఇది వచ్చిందంట, వీళ్ళకి ఎవరికో అది వచ్చిందంట, ఇప్పుడు నాకు అవేమన్నా వస్తే ఎలాగా? ఇప్పుడు మనందరు కరోనాలతో పడ్డారు, లేకపోతే ఇప్పుడు ఇదిగో ఈ ట్రోత్ ఇన్ఫెక్షన్లు అని పడుతున్నారు, ఇంకోటి అంటున్నారు. ఇప్పుడు ఇదేదైనా వచ్చిందనుకోండి, అమ్మో ఇది వస్తే ఈ ఆసుపత్రికి పోవాలా, కార్పొరేట్ హాస్పిటల్లో ఇంత బిల్లు లేపుతాడు, గవర్నమెంట్ ఆసుపత్రికి పోతే చూడరు, ఇవన్నీ ఎట్లాగాని ఇది ఆలోచించారు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటారు? ఇక్కడ కూర్చున్న దగ్గరే కూర్చున్నారు, మీరు కూర్చున్న దగ్గరే ఉన్నారు. మరి ఆలోచన విధానం అట్లా ఆలోచిస్తేనేమో ఎలా ఎగిరిపోతుంది మనసు, ఇలా కూర్చుంటేనేమో ఇలా ఎంత కుంగిపోతుంది. ఈ రెండు లోపల మనము
అనుభవానికి తెస్తున్నాము. మరి అంత దాకా ఎందుకయ్యా, ఆ వెళ్ళినప్పుడు అది చూద్దాము, ఈ వచ్చినప్పుడు ఇది చూసుకుందాము అని ఎందుకు స్థిరంగా ఉండలేము? ఆ స్థిరత్వం తెచ్చుకోవాలి. అదే స్థిరమైన వాడు. అలా స్థిరత్వంగా అంటే ఇక్కడ ఇప్పుడు మమత, ఇప్పుడు ఏంటంటే వెళ్లే విషయము చూసే విషయం మీదేమో ఒక మమత, ఆసక్తి, దాని మీద ఇష్టము ఆసక్తి ఉన్నది. వెళ్ళాలి, అయోధ్య చూడాలి అని దాంతో ఇష్టం వచ్చినంతగా ఊహించి ఆలోచిస్తాము. మరి అలాగే అలా ప్రతికూల పరిస్థితులు ఏవైనా మనకు ఉన్నప్పుడు దీన్ని గురించి కూడా ఎంతో ఆలోచించి, అమ్మో టెస్టులు అంటే ఈ టెస్టులు చేస్తే ఏది బయటపడిద్దో ఏమైద్దో, ఇలా ప్రతికూలంగా కూడా ఆలోచించి కుంగిపోతాము. మరి ఈ రెండింటినీ లేకుండా అనుకూల పరిస్థితుల యందు హర్షము, ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషము మొదలగు వికారములకు లోను కానివాడు స్థిరత్వంగా ఉండగలిగిన వాడు. అలాంటి వాడే, అలాంటి పురుషుడు స్థిత ప్రజ్ఞుడు అనబడును. ఇప్పుడు ఈ స్థిత ప్రజ్ఞుడు లక్షణాలు మళ్ళీ 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 చెప్పిన మన మనస్సులోని స్థిరత్వం గురించే చెప్తున్నాడు కదా. ఈ మాటలు అవే మాటలు రిపీట్ అవుతున్నాయి. మరి ఎన్నిసార్లు చెప్తున్న కృష్ణ భగవానుడు, ఎన్ని శ్లోకాల్లో చెప్పినా మనము ఎంతవరకు దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చుకోగలుగుతున్నాము, ఎంతవరకు ఆ మననశీలులుగా మనం ఉండగలుగుతున్నాం అని ప్రశ్న మనం వేసుకోకపోతే, మనం వీటిల్ని అవును నాలో ఉన్నటువంటి మైనస్ పాయింట్లు ఏంటి, ప్లస్ పాయింట్లు ఏంటి, ప్లస్ అయినా మైనస్ అయినా సరే నేను వదిలిపెట్టగలగాలి, జరిగేది నాటికి జరుగుతూనే ఉంటాయి. ఈ స్థిరత్వాన్ని తెచ్చుకోలేకపోతే మనిషి నిజంగా ఈ దుఃఖానికి లోనవుతూనే ఉంటాడు. ఈ సంతోషాన్ని అది లేకుండా ఉండాలి అంటే నువ్వు స్థిరత్వంగా ఉండయా. అర్జునుడికి ఇప్పుడు కృష్ణ భగవానుడు చెప్పిన మాట. మరి మనము మన జీవితంలో మనం అప్లై చేసుకొని మనం కూడా ఎంతవరకు స్థిరంగా ఉండాలో, ఏ కష్టం వచ్చినా. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? చెప్పేయన్నీ మహానుభావులు ఎంతో మంది ఎన్నో చెప్తున్నారు, వినేది వింటున్నాము, మనము చదువుతున్నాము, అయినా కానీ ఏది వచ్చినా సరే కుంగిపోకుండా ఉండగలుగుతున్నామా అనే ప్రశ్న మనం వేసుకుంటే, ఇదే జీవితం, ఇదే లోకానుభవం వేసుకొని ఉండగలిగితే ఇదే మన అనుభవంలోకి వస్తుంది. కృష్ణ భగవానుడు మనల్ని సుఖంగా సంతోషంగా ఉండడానికి కావలసిన స్థిత ప్రజ్ఞ లక్షణాలు ఎక్కడో అర్జునుడి కోసమని వదిలేయొద్దు, మన కోసం చెప్పాడు. మనం ఎలా ఉండాలో డిసైడ్ చేసుకోండి, మన నిర్ణయం అంతే. మనలో మార్పు తీసుకొచ్చి మనం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిద్దాము. అది చేసి స్థిత ప్రజ్ఞుడిగా ఉందాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.